అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా ఫ్రాంకో ర్యాప్ష్ రేస్లో ఆయన పాల్గొన్నారు. అయితే రేస్ సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడిపిన కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇంతకు ముందు కూడా అజిత్ 2 సార్లు కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అప్పుడు కూడా అజిత్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అమర్దీప్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా అమర్దీప్ తేజస్విని జంట విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం టీవీ షో ప్రోమో. స్మార్ట్ జోడీ షోకి అమర్దీప్ తేజస్వినిలను పిలిచిన ఓంకార్, మీరిద్దరూ భార్యాభర్తలుగా 100% హ్యాపీగా ఉన్నారా, లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోమని టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్లో ఓంకార్ ఒక చైర్ వదిలి కూర్చోమంటే తేజస్విని 2 చైర్లు వదిలేసి కూర్చుంది. ఇక ఆ సమయంలో అమర్ తేజస్వి చేసిన కామెంట్స్ కూడా ఇద్దరి మధ్య గొడవలున్నాయా అనేలా అనిపించాయి. అయితే అప్పటి నుండి వీరిద్దరు విడిపోతారంటూ ప్రచారం జరుగుతుండగా తేజస్వి వీటికి చెక్ పెట్టింది. మేము విడిపోతున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. భార్యాభర్త అన్నాక గొడవలు సహజమన్నారు. అంత మాత్రాన ఎవరు విడిపోరని, అమర్ తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, తనకన్నా నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని తెలిపింది. మేమిద్దరం హాయిగా ఉన్నామని తెలిపింది. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ ఒక ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. మహీంద్రా కంపెనీకి చెందిన XUV9 మోడల్ కారును కొనుగోలు చేసిన ఆయన ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. దీని ధర సుమారు 25 నుంచి 35 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే రెహమాన్ మహీంద్రా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం వెనుక మార్కెటింగ్ ప్రయోజనం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ మోడల్తో పాటు BS6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. రెహమాన్ తాను కొనుగోలు చేసిన కారులో డాల్బీ అట్మాస్ సౌండింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దృశ్యం 3ని రీమేక్ చేయాలని చూస్తున్న ఇతర భాషలకు చెందిన మేకర్లందరికీ ఉత్సాహానికి హీరో మోహన్ లాల్ అడ్డుకట్ట వేశారు. మలయాళంలో రూపొందుతున్న దృశ్యం 3 ఈ దఫా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ హీరో మోహన్ లాలే. దర్శకుడు జీతు జోసెఫే. మలయాళంలో 100 కోట్లు, హిందీలో 200 కోట్లు, ఇతర భాషలన్నీ కలిసి 200 కోట్లు, ఇలా రమారమియో 500-600 కోట్లకు టార్గెట్ పెట్టారు హీరో మోహన్ లాల్. దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా ఇప్పుడు వచ్చుంటే థియేటర్లు తగలబడిపోయేవని తెలిపాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మేనన్. బొంబాయి మెరుపు కళలు, విడుదల, కడలి తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ఇతడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాంబే తెలుగులో బొంబాయి లాంటి సినిమాను ఇప్పుడే తెరకెక్కించలేం. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు మతపరమైన ఘర్షణలు ఉన్నా అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. మతం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. జనాలు మతం పేరు చెప్పగానే సహనం కోల్పోతున్నారు. అందుకే బాంబే సినిమాను ఇప్పుడు విడుదల చేస్తే ఎన్ని థియేటర్లు తగలబడిపోతాయో లెక్క పెట్టలేం. గత 30 ఏళ్ల నుంచి ప్రజలలో సహనం నశిస్తుందంటూ రాజు మేనన్ చెప్పుకొచ్చాడు. మలయాళంలో విడుదలై విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదివరకే ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చిత్రాలు మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే కోవలో మరో మలయాళ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలు ఫేమ్ నస్లిన్ ప్రధాన పాత్రలో నటించిన అలపుజ జింఖానా చిత్రం తెలుగులో విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ మూవీని జాబిన్ జార్జ్, సమీర్ ఖారత్, సుభీష్ కన్నంచెరి సంయుక్తంగా నిర్మించగా ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తల్లి కొడుకులుగా వారి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. చిత్ర విజయోత్సవ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందని ఆయన అన్నారు. ఇంతవరకు భారతీయ సినిమాలో తాను అలాంటి సన్నివేశం చూడలేదని తన కుమారుడు చెప్పాడని, ఈ విషయంలో గర్వంగా ఉందని తన కుమారుడు అన్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తారే జమీన్ పర్ చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బాల్యంలో తలెత్తే డిస్లెక్సియా,
చదవడం అభ్యాసం తాలూకు వైకల్యం అనే మానసిక రుగ్మత గురించి ఈ సినిమాలో చర్చించారు. తారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన సితారే జమీన్ పర్ జూన్ 20న విడుదలకు సిద్ధమవుతుంది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రధారులు. స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ ఆధారంగా తెరకెక్కించారు. మానసిక దివ్యాంగులతో కూడిన బాస్కెట్బాల్ బృందం వరుసగా 12 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలవడమే ఈ చిత్ర ఇతివృత్తం. తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విధి వంచితుల జీవితాల్లో ఆశల్ని చిగురింపజేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో మొత్తం 10 మంది హీరోలు ఉంటారని, వారిలో కొందరు ఆటిజం సమస్యతో, మరికొందరు వివిధ మానసిక వైకల్యాలతో బాధపడుతూ ఉంటారని తెలిపారు. ఇక ఈ సినిమాలో వారి సహజమైన నటన హృదయాల్ని కదిలిస్తుంది అని చెప్పారు. నటి సెల్ఫీ క్వీన్ గా మారి సెల్ఫీ కొలాజ్ ని షేర్ చేస్తుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది మేకప్ లేని ఒరిజినల్ రూపం. ఈ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంతర్జాలంలో ట్రెండింగ్ గా మారింది. దేవతా సుందరి కరీనా అంటూ చాలా మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తన రూపంలో ఒరిజినాలిటీని యథాతథంగా ప్రదర్శించినందుకు సెలబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. కరీనా ఈ పోస్టుకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సెల్ఫీలు, క్షమించండి కాదు క్షమించండి అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నటి ఊర్వశి రౌతేలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలు ఆలయ పూజారులకు ఆగ్రహం తెప్పించాయి. ఉత్తర భారతదేశంలో తన పేరు మీద గుడి ఉందని, అదేవిధంగా దక్షిణాదిలో కూడా అభిమానులు తనకు గుడి కట్టాలని కోరుకుంది. ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పూజారులు స్పందిస్తూ మండిపడ్డారు. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలు అందరినీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు. బద్రీనాథ్ సమీపంలో బామ్నీలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమేనని బ్రాహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. ఇక ఊర్వశి వ్యాఖ్యలపై బద్రీనాథ్ నివాసులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి చిత్రాలను ఇప్పుడు మరోసారి వెండితెరపై వీక్షించేందుకు సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు ఎవర్ గ్రీన్, ఫీల్ గుడ్, మాస్ చిత్రాలు ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు మహేష్ బాబు చిత్రాలు రిలీజ్లకు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల చివరి వరకు మహేష్ నటించిన పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఆయా చిత్ర బృందాలు తాజాగా వెల్లడించాయి. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం భరత్ అనే నేను 2018 ఏప్రిల్ 20న ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఖలేజా. అనుష్క శెట్టి కథానాయిక. 2010 అక్టోబర్ 7న ఇది విడుదలైంది. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు. మే 30న ఇది రిలీజ్ కానుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు తర్వాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన చిత్రమే బ్రహ్మోత్సవం. ఈ సినిమా విడుదలై 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 30న దీనిని కూడా రిలీజ్ చేయనున్నట్లు టీం తాజాగా ప్రకటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం అతిథి. అమృతరావు కథానాయిక. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. మలయాళం నటుడు షైన్ టామ్ చాకోని కేరళలోని కొచ్చి సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం కుట్ర కింద అతడిపై కేసు నమోదు చేయబడింది. ఎన్డీపీఎస్ మాదక ద్రవ్యాలు మరియు మానసిక ప్రభావాలను కలిగించే పదార్థాల చట్టంలోని 27-29 సెక్షన్స్ అతడిపై విధించబడ్డాయి. డ్రగ్స్ రైడ్ విషయంలో షైన్ టామ్ చాకో పోలీసుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిస్తే దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ విచారణలో పోలీసులు అతడి నుంచి పలు కీలక ఆధారాలు రాబట్టారు. డ్రగ్స్ తీసుకున్నాడా అనే విషయంకి సంబంధించి అతని గోళ్లు, జుట్టు సహా శాంపిల్స్ ను పరీక్షకు పంపనున్నారు. మరోవైపు టామ్ చాకోకి డ్రగ్స్ సప్లై చేసిన డ్రగ్ డీలర్ సజీర్ను తనకు తెలుసని షైన్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. సజీర్ను వెతుక్కుంటూ పోలీసులు హోటల్కు చేరుకున్నప్పుడు షైన్ కిటికీ గుండా దూకి పారిపోయినట్లు ఒప్పుకున్నాడు. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు రూపొందించిన చిత్రం రెట్రో. రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్గా ఇది సిద్ధమైంది. పూజా హెగడే కథానాయిక. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నై వేదికగా జరిగింది. ఇందులో పాల్గొన్న సూర్య తండ్రి నటుడు శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తనయుడు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాడని అన్నారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడని గుర్తు చేశారు. కెరీర్ ఆరంభం నుంచి మా అబ్బాయి ఎంతో కష్టపడ్డాడు, నేడు ఈ స్థాయికి వచ్చాడు, ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో నాన్ స్టాప్గా 4 గంటల పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు.
చేస్తున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి బీచ్కు వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడు. నిజాయితీగా మరో విషయం చెబుతున్నా, నా తనయుడి కంటే ముందు కోలీవుడ్లో ఎవరు కూడా 6 ప్యాక్ ట్రై చేయలేదు. సినిమాల కోసం అలాంటి బాడీ ట్రై చేసిన మొదటి వ్యక్తి మా అబ్బాయి విషయంలో నేనెంతో గర్వపడుతున్నా అని శివకుమార్ తెలిపారు. తండ్రి మాటలతో అక్కడే ఉన్న సూర్య ఎమోషనల్ అయ్యారు. 4-10 వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి త్రిష. అయితే ఆమె వైవాహిక బంధంలోకి ఎప్పుడు అడుగు పెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వివాహంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని వ్యాఖ్యలు చేశారు. పగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను మూడుముళ్ల బంధంపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా, నిజం చెప్పాలంటే నాకు వివాహంపై నమ్మకం లేదు, నాకు పెళ్లైనా ఓకే, కాకపోయినా పర్వాలేదు అని ఆమె బదులిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానంతో పక్కనే ఉన్న కమల్ హాసన్ షాక్ అయ్యారు. ఈశ్వర్ నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ సూర్యాపేట జంక్షన్. యోగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో రాజేష్ నాథన్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్కు డిజిటల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాచింగ్ సాంగ్తో పాటు టీజర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని తెలిపారు. డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి భారీ తారాగణం ఉంది. వివిధ ప్రాంతాలలోని నటుల మధ్య సహకార స్ఫూర్తి గురించి విష్ణు మాట్లాడుతూ, ప్రజలు ఇకపై కళాకారులను దక్షిణ నటుడు లేదా ఉత్తర నటుడుగా చూడరు, ప్రేక్షకులు వారిని తమ సొంత ఇంటి మనుషులా ఆదరించడం ప్రారంభించారు అని అన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్గా అన్ని భాషల చిత్రాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. దీనిపై విష్ణు మాట్లాడుతూ, ప్రస్తుతం మన చిత్రాలకు ఉత్తరాది నుంచి ఎక్కువ ప్రేమ, డబ్బు వస్తుంది. దాన్ని మనం గౌరవించాలి. వారు మన సినిమాలపై ప్రేమను కురిపిస్తున్నారు. మనం దానిని అంగీకరించాలి అని అన్నారు. ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. పూలే సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఒక వర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తన కామెంట్స్ పై తాజాగా క్షమాపణలు చెప్పారు అనురాగ్. సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ నోట్ పంచుకున్నారు. నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. నా కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. నా కుమార్తెపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కంటే నాకు ఏదీ విలువైంది కాదు. నన్ను నిందించండి, కానీ నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకురావద్దు. మీరు నా నుంచి క్షమాపణలు కోరారు. నేను మీ అందరికీ బహిరంగంగా సారీ చెబుతున్నాను అని నోటు విడుదల చేశారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా, లేడీస్ టైలర్ కపుల్ రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా, పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం సృష్టి పూర్తయి. ఈ సినిమాకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ చిత్రానికి విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్లోని ఆర్కే సినీమాక్స్లో జరిగింది. సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రంలోని ఏదేదో అంటూ సాగే ఒక పాటకు లిరిక్స్ అందించిన మరో సంగీత దర్శకుడు కీరవాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షష్ఠిపూర్తి మూవీ టీజర్ మాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా విడుదలైంది. దర్శకుడు పవన్ ప్రభ, డిఓపి రామ్, ప్రొడక్షన్ డిజైనర్ తోటధరణి, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, గీత రచయిత చైతన్య ప్రసాద్, రూపేష్, ఆకాంక్ష సింగ్, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ, కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారు వీడియోలో చూద్దాం. అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళని నేను కాదు కదా, అలా ఇవ్వలేదు. దాని ఫంక్షన్ కోసం వచ్చాను, రిలీజ్ కోసం. ఎప్పుడైనా నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళానా? ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను. అదే నా స్వభావం. ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు
నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు? నాతో వచ్చారు యంగ్స్టర్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేదే నా స్వభావం అయిపోయింది. అలాగే భారతి రాజా వచ్చినప్పుడు భారతి రాజా కాదు, నేను నాతో వచ్చినప్పుడు భారతి రాజా కాదు, మణిరత్నం కాదు, వంశీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా? మణివണ്ണన్, నివాస్, మనోబాల, అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలా అని అన్నా. లాయర్ సుహాసిని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకులేండి, షష్టి పూర్తి. వంశీ పత్తి పేసునున్న మొత్తం పోచి ఎల్లరికీ తెలియం. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి అని షార్ట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో ఉంటే, ఏమండి బయలండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి? ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు. ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయను అని డబుల్ పాజిటివ్ చూశారండి. ఇప్పుడే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షను. అదేంటి అని అన్నా, వాడిని తీసుకురా లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను అన్నారు. నన్ను ఈ స్టేజ్లో నేను రన్పాలన్నా, బాబు నీకు దండం పెడతాను, ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచ్చింది గొర్రె. ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ టైలర్ సినిమాని. సో అవన్నీ ఈ పీత కష్టాలు పీత అన్నట్టు సరే తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగే. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే, తెల్ల మల్లెపూలాగానే ఉంటాడు కానీ ఇలా నిలబడి ఉంటే నేను అందులోంచి కారు ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమైందిరా? వీడే ఎరగొట్టాడన్న వంశీని చూపించి. ఎందుకురా ఎరగొట్టాడంటే షార్ట్లో ఏదో జరిగింది అందుకని. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేను ఇప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రీ రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ வாழ்க்கையில் மறக்க மாட்டேன் நான். எனக்கு ஒரு ஸ்டூல் போட்டு నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా స్టూల్ వేసి సోఫాలో కూర్చో ఇక్కడ అని చెప్పి కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీస్ టైలర్ రీ రికార్డింగ్ చేశారు సార్. అది ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరి సంఖలో ఇళ్లల్లో అన్నిటిలోనూ ఉంది. ఆ రోజుల నుంచి తెలుగు సినిమాలో మీకు అందరికీ బాగా తెలుసు, నాతో పాటు చిరంజీవి గారి సినిమాలకు కూడా ఆయన తెలుగులో మీకు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు మీకు తెలుసు. అలాంటి మా స్వామి ఇంతకాలానికి మళ్ళీ షష్ఠి పూర్తి, నాకే షష్ఠి పూర్తి. నేను షష్ఠి పూర్తి నిజ జీవితంలో మెల్లిగా ఎస్కేప్ అయ్యా. 60 అప్పుడు తప్పించుకున్నా, ఎవరికి దొరకకుండా. నాకు అడిగి వెళ్ళి సార్ 60 అప్పుడు నో షష్ఠి పూర్తి, నాకు షష్ఠి పూర్తి అంటారా పొరా నన్ను మా అబ్బాయిలు అడిగితే. చివరికి చూస్తే ఏంటంటే ఈ పవను ఈ రూపేష్ వీళ్ళు నన్ను వదల. చివరికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా అద్భుతంగా కీరవాణి గారు పాట రాశారంటే మీకు అర్థమైపోవట్లే ఆ సినిమా ఎట్లా ఉంటుందని. ప్రస్తుతం ఏఐ ప్రవేశించని రంగం లేదు. ఇటీవల కాలంలో సినిమాల్లోనూ దీని వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. దీన్ని ఉపయోగించి దివంగత గాయకుల వాయిస్తో పాటలు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో గందరగోళ పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీ ఎంతో శక్తివంతమైనదని, కానీ అవసరానికి మించి దీన్ని వినియోగించకూడదన్నారు. ఏఐ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. మంచి కోసం మాత్రమే దీన్ని వినియోగించాలి. కొన్ని రోజులుగా దీని వినియోగం చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. కొన్ని చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియడం లేదు. ప్రతి దానికి కొన్ని నియమాలుంటాయి. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి అని అన్నారు.
సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ, మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఈ వర్డ్ సరిపోవండి. ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి. అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి, కొంచెం తగ్గుతుంది, థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది. ఏంటి ఇలాంటి మూమెంట్ మన సమ్మర్ ఇది అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు, మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసారా అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి, మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత అండి. నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే సినిమా గురించి మాట్లాడతానండి, బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ప్రొడ్యూసర్ గారు నాతోనే ఉన్నారు రోజంతా, వాళ్ళకి ఫోన్ చేసి, సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు, వాళ్ళు చెప్పిన విషయం. బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వీ ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు, ఇబ్బంది పెట్టాను అంటాడు. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్ ఆ క్వాలిటీ రాదు, ఆ సినిమా రాదు. ఎప్పుడూ అలా అనుకోవద్దు. మీ విజన్ ఇలానే ఉంచుకో. నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి, సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు, బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టరు. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ రొటీన్. ఈ ఫిల్మ్లో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది. అది 2 రాష్ట్రాల ప్రజలకి, మీ అందరికీ నా పదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఏ హీరో లేదు, ఏ హీరోయిన్ లేదు, ఎవరూ లేరు. వాళ్ళు చూపించిన ఆ ప్రేమ, ఆప్యాయత, ఈరోజు ఈ సినిమా ఇంత మంచి హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం నేను ప్రజలకి ఇవ్వదలుచుకున్నాను. ఎప్పటికీ మేము మర్చిపోలేం జీవితంలో. ఎప్పుడు హీరోలు, హీరోయిన్లు కొంత డల్గా ఉన్న మళ్ళీ ఆ జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రజలే. ఆ ప్రజల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నప్పుడు మేము మా గుండెల్లో కూడా వాళ్ళని పెట్టుకోవాలన్నది నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమాకి పనిచేసిన వారి గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు. తెర వెనకాల హీరో గారు కానీ మేము కానీ ఇంతమంది పనిచేసాం. మా కోసం వాళ్ళందరూ పనిచేసినప్పుడు వాళ్ళ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో ముందు వేదిక మీద ఉన్న వారందరి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ శ్రీకాంత్. ఆయన నాతో ఆశయం సినిమా చేశారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో కలిసి కాంబినేషన్తో పనిచేసాం. అండ్ శ్రీకాంత్ నిజంగా అప్పటి నుంచి వస్తాను, చాలా సాఫ్ట్ పర్సన్, మంచితనం, అందరితో కలగొలుపుగా ఉంటాడు ఆయన. అండ్ ఏ పాత్ర ఇచ్చినా కూడా చక్కగా చేస్తాడు, దాంట్లో ఒదిగిపోతాడు ఆయన. సో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా బబ్లు, నా తమ్ముడు, ఎప్పుడు అల్లరల్లరిగా ఉంటాడు, ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. నిజంగా తన చిన్న కోరికలే పాపం, తనకి ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉండదు. ఈ సినిమాలో నన్ను ట్రైలర్లో కూడా పెట్టారు, నాకు చెప్పిన పాత్ర ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి సీన్ ఉందన్నాడే. నిజంగా చిన్నపిల్లాడు మనస్తత్వం తను. ఆయన ఎన్ని సినిమాలు నాతో పనిచేశాడు. సో నిజంగా బబ్లు, థ్యాంక్ యూ సో మచ్, ఎంత బాగా చేసావు ఈ సినిమాలో. అండ్ ఇక డైరెక్టర్ గారు, ఆయన పాపం నిజంగా మేమందరం, బాబు నేను అందరం హింస పెడుతూ ప్రతిరోజు, అంటే యాజ్ ఎ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మా సందేహాలు
మేమేం అడగదలుచుకున్నాం, మాకేం కావాలో మరి వారిని అడగాలి. ఒకటి ప్రొడ్యూసర్ గారిని అడగాలి, లేకపోతే డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే సినిమాని పర్ఫెక్ట్ ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. ఏ పాత్రని ఎంత బ్లెండ్ చేయాలి, మోతాదు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమఫలంగా తీసుకెళ్ళాలి ఒక డైరెక్టర్. కాబట్టి ఆయన బ్యాలెన్స్గా చేశారు. ఎందుకంటే బాబు ఆయనది కాదు, నాది కానీ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతి సీన్ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్ సాంగ్స్ కానీ మేము చూసి ఆ సినిమాలు చూసి మేము అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆసియో అనే సినిమాలో నేను విలన్గా చేయడం జరిగింది. అప్పుడు చూసాను విజయశాంతి గారంటే. తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సెట్లోకి అడుగుతున్నప్పుడు చాలా కొంచెం ఇదిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి గారితో చేయబోతున్నాను అని. కానీ అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ నిజంగా చూసి షాక్ అయ్యాను నేను. అందరితో సరదాగా మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఆవిడకి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ కానీ నిజంగా ఆ సినిమాలో చేస్తున్నంతసేపు ఒక వైబ్, మంచి పాజిటివ్ వైబ్ ఉండేది మా అందరికీ. నిజంగా మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడున్న జనరేషను, మా జనరేషన్ అందరూ నేర్చుకోవాలి ఆ డెడికేషన్. నిజంగా 18 రోజులు 19 రోజులు నైట్లు అంత చేస్తాను. నేను అడిగా డైరెక్టర్ విజయశాంతి గారు వస్తున్నారా ఈరోజు, చేస్తున్నారు. నిన్న పాపం 3 వరకు 2 వరకు చేశారు. ఎందుకంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రోజులు కంటిన్యూ చేయాలంటే. అసలు క్లైమాక్స్ అంతా అన్ని రోజులు చేయడం అనేది నిజంగా ఆ డెడికేషన్, ఆ వర్క్ పట్ల. ఏమంటే మీరు సినిమాలు ఇంకా ఎమ్మెల్సీ అయినా పాలిటిక్స్లోకి వెళ్ళినా సరే అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు మాత్రం దూరం అవ్వకూడదు మీరు. మంచి మంచి సినిమాలు చక్కటి అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎప్పటికన్నా ఒక సాంగ్ కూడా మీరు మళ్ళీ చేయాలి. చూద్దాం ఏదో సరదాగా మళ్ళీ. సో థ్యాంక్ యూ అండి. మీతో కలిసి నేను కూడా దీంట్లో షేర్ చేసుకున్నందుకు, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ ఇంకా కళ్యాణ్, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను నాకు అంతకుముందు తెలుసు, కానీ ఫస్ట్ టైం నేను ఆయనతో కలిసి యాక్ట్ చేయడం. చాలాసార్లు కలిసే మధ్యలో. బట్ ఈయన గురించి ఒకటి చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. సీనియర్స్ అంటే ఎంత రెస్పెక్ట్. నిజంగా ఈ సినిమాలో అమ్మ అమ్మ అంటూ విజయశాంతి గారు వచ్చినప్పటి నుంచి ఆ పిలుస్తాడు. నిజంగా వైబ్ అంతా సినిమాలో కనపడుతుంది. నిజంగా తల్లి కొడుకులు యాక్ట్ చేశారు అన్నంత ఫీల్లో వీళ్ళిద్దరూ, అంత రెస్పెక్ట్గా, అంత అమ్మ అని ఫీలింగ్తో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.